మీ నాన్నగారు పెడచెవిన పెట్టారు. బాగా ఆలోచించండి, తర్వాత నష్టపోయేది మీరే అని కూడా చెప్పాను. అయినా నన్ను లెక్క చేయలేదు. అవును సిస్టర్, చాలా తప్పు చేశాను. మీరు చెప్పినట్టు విన్నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎక్స్క్యూజ్ మీ. ఎవరది? పాల్గొన్ గారు, మీరు ఎమోషన్ అవ్వకండి. డాక్టర్ టెస్ట్ చేస్తుందిగా, ఏం చెప్తుందో చూద్దాం. నర్స్, 2-3 అవర్స్ తర్వాత కట్లు ఓపెన్ చేయి. ఓకే డాక్టర్. ప్రియమద గారు, ఐఎమ్ వెరీ సారీ. ఏమైంది డాక్టర్? పాల్గొన్ గారు, ప్లీజ్ కూల్. ఏమైంది డాక్టర్? టెస్ట్ చేశాను. కళ్లకు డేంజరస్ కెమికల్ స్ప్రే చేయటం వల్ల కంటి చూపు పోయింది. డాక్టర్, ఏం మాట్లాడుతున్నారు? నా అర్పితకు చూపు పోవడం ఏంటి? పాల్గొన్ గారు, ప్లీజ్ కంట్రోల్. బావా, బాధపడకు. సిస్టర్కి ఇలా జరగటం మన దురదృష్టం. డాక్టర్, కొంచెం క్లియర్గా చెప్పండి. ఐస్కి పవర్ఫుల్ కెమికల్ స్ప్రే చేయటం వల్ల కంటి చూపు పోయింది. నో, దెన్ నెక్స్ట్? ఆపరేషన్ చేసినా చూపు వస్తుందని గ్యారంటీగా చెప్పలేను. బావా, ఎంత ఘోరం జరిగిపోయింది బావా, ఎంత ఘోరం జరిగిపోయింది. నీకింత అన్యాయం జరుగుతుంది అనుకోలేదు బావా. బంగారం లాంటి కలెక్టర్ ఉద్యోగం సిస్టర్ ఇంకెలా చేస్తుంది? అయ్యో అయ్యో అయ్యో.
పాల్గొన్ గారు ఏమైందండి? ఎందుకు కన్నీళ్ళు? అర్పిత, ఏమైంది పాల్గొన్ గారు? ఎందుకలా ఏడుస్తున్నారు? అర్పిత, అర్పిత, ఏమైందండి? ఎందుకలా ఏడుస్తున్నారు? అర్పిత, ఏం చెప్పను, ఎలా చెప్పను? డాక్టర్ చెప్పింది విన్నాక నా గుండె పగిలిపోయింది. ఏం చెప్పారు డాక్టర్? నాకు చూపు పోయిందని చెప్పారు, అంతేగా? నువ్వు చూడలేవు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అర్పిత. ఏవండి, ప్లీజ్, మీరిలా బాధపడితే నేను తట్టుకోలేను. మీరు కన్నీళ్లు పెడితే తట్టుకోవడం నా వల్ల కాదు. అర్పిత, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నీ కళ్ళను దానం చేసిన నీకు కంటి చూపే లేకుండా పోవడం ఇది అన్యాయం కాదా? పాల్గొన్ గారు, చిన్నప్పటి నుంచి నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యి న్యాయంగా ధర్మంగా ఈ సమాజానికి పబ్లిక్కి సేవ చేయాలనుకున్నాను. దీన్నే ప్రాణానికి ప్రాణంగా ఫీల్ అయ్యాను. కాని నా ఆశయం పూర్తవ్వకుండానే నాకు చూపు పోయింది. అర్పిత, నేను నీ బాధ చూడలేకపోతున్నాను. నేను బాధపడుతుంటే నాతో పాటు మీరు కూడా బాధపడితే ఇక మనల్ని ఎవరు ఓదారుస్తారు? అర్పిత, చూడండి, మీరింకా బాధపడితే నా మీదొట్టే. నో అర్పిత, నో, నేను బాధపడ్నా. నువ్వు హ్యాపీగా ఉండు. కానీ నీ కంటి చూపును తీసుకెళ్ళింది ఆ దేవుడు కాదు, ఈ మనుషులే. పోనీలేండి, నేను నా కళ్ళను దానం చేసింది కూడా మనుషులకేగా, దేవుడికి కాదుగా. అర్పిత, నువ్వు పవిత్రమైన మంచి మనసుతో నీ కళ్ళను దానం చేశావు. కానీ ఈ సమాజంలో చీడ పురుగులు నువ్వు చేసిన దానానికి అర్థం లేకుండా చేశారు. వాళ్ళను ఊరికే వదలను. వాళ్ళు ఎవ్వరైనా, ఎంతటి వారైనా పట్టుకుని వాళ్ళంతా చూస్తాను. ప్లీజ్, ఆవేశపడకండి. మీరు నా కంటి చూపును పోగొట్టిన వాళ్ళ అంతు చూడాలని ఆలోచిస్తున్నారు. కాని నేను ఆలోచించేది, నాకీ మధ్య ఆఫీస్లో కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ వచ్చాయి. కొన్ని నేనందులో రిజెక్ట్ చేశాను. బహుశా వాళ్ళలో ఎవరైనా నా మీద కక్ష కట్టి పనిచేసుంటారు. ఇప్పుడు నాకు చూపు పోయింది కాబట్టి గవర్నమెంట్కి, ప్రజలకి నాకు జరిగిన నష్టం కంటే పెద్ద నష్టం జరుగుతుందేమో. నేను బాధపడేది, భయపడేది దాని గురించే. ఏంటర్పిత, నీకింత జరిగినా నువ్వు నీ గురించి, మన గురించి ఆలోచించకుండా ఇంకా ప్రభుత్వం గురించి, పబ్లిక్ గురించి ఆలోచిస్తున్నావా? నా ప్రాణం కంటే కూడా నేను పబ్లిక్ గురించి ఆలోచిస్తానండి. అది నా బాధ్యత. కలెక్టరేట్లో నేను సైల్ చేయాల్సిన ఫైల్స్కి మీరు సెక్యూరిటీ కల్పిస్తే తప్పకుండా నా కళ్ళు పోగొట్టిన వాళ్ళెవరో దొరుకుతారు. నీకు నాకు ఇంత అన్యాయం చేసిన వాళ్ళని పట్టుకుని తీరుతానర్పిత. ఇన్నాళ్ళు ఎంతో మందికి ఆధారంగా ఉన్న నేను ఈ రోజు నా చూపు పోగొట్టుకొని ఈ పరిస్థితిలో ఉన్నాను. ఒకరి మీద ఆధారపడ్డం నాకిష్టం లేదు. నన్నేదైనా బ్లైండ్ స్కూల్లో జాయిన్ చేయండి. ప్లీజ్ అర్పిత, ఇలాంటి మాటలు మాట్లాడకు. నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవే. నీకు చూపొచ్చేలా నేను చేస్తాను.
అందుకోసం ఏవైనా చేస్తాను. నీకు నేనున్నాను అర్పిత, నేనున్నాను. నా హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టాను? కబోర్డ్లో ఉందనుకుంటా. ఏంటసా ఎందుకులా కూర్చావి? నువ్వు అర్పిత దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? పాపం అర్పిత దేనికోసమే వెతుకుతుంది. ఏం కావాలో కనుక్కునిద్దామని వెళ్తున్నాను. ఏంటి నువ్విచ్చేది? పాపం కనిపించదు కదే. ఏంటి పాపం? అసలు ఆవిడికి కళ్ళు ఎందుకు పోయాయి తెలుసా? ఎందుకు? ప్రవీణ్ లాంటి మంచి మనిషికి అన్యాయం చేసినందుకు, ద్రోహం చేయాలని చూసినందుకు. నిజంగా ఆ పాపమే తగిలుంటుందంటావా? అంతే మరి. అదొక్కటే కాదు, ప్రవీణ్ని హింసించినట్టే వేరే వాళ్ళని కూడా హింసించబట్టే వాడెవడో వచ్చి కళ్ళల్లో స్ప్రే కొట్టి కళ్ళు పోగొట్టాడు. అది నిజమేలే. మనకు అన్యాయం చేస్తే ఊరుకున్నావని బయటవాడికి అన్యాయం చేస్తే ఎందుకు ఊరుకుంటాడు? కళ్ళల్లో ఏదో పోసేశాడు. ఎవరికి ఏం కావాలో చేసేసి ఎక్కడ కావాలంటే అక్కడ సంతకం పెట్టుంటే అర్పితకి పరిస్థితి వచ్చుండేది కాదేమో. కరెక్ట్గా చెప్పావు మమ్మీ. పద పద, ఏం చేస్తుందో చూసి ఎంజాయ్ చేద్దాం. పద పద. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ వేణుగోపాల్. అర్పితా మేడం కేసుని సిట్కి అప్పగించారు సార్. ఇప్పుడు ఆ కేసు నేనే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను సార్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. మా కోడలి మీద ఎవరు దాడి చేశారో తెలిసిందా అండి? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. త్వరలో దాడి చేసింది ఎవరో కనుక్కుంటాం. సార్, అర్పితా గారి గురించి
నేను కొన్ని విషయాలు తెలుసుకుందామని వచ్చాను సార్. అక్కడ జరిగింది నాకు తను క్లియర్గా చెప్పింది. మీరేదైనా అడగాలనుకుంటే నన్ను అడగొచ్చు. ఓకే సార్. సార్, పార్క్లో మేడం గారి మీద దాడి జరిగిన రోజు సీసీ ఫొటోస్ తీసుకొచ్చాను సార్. చూడండి సార్. అనుమానించేదగ్గ వ్యక్తిలా ఎవరూ కనబడడం లేదు కదా. సార్, సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డాడంటే పక్క ప్లాన్తోనే చేసుంటాడు సార్. ఆ బైక్ ఎవరిది? దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నాం సార్. మా కోడలు వాడికి ఏం అన్యాయం చేసిందని ఇంత దారుణం చేశాడు? మేము అన్ని యాంగిల్స్లో ఎంక్వైరీ చేస్తున్నాం సార్. మేడం గారికి ఈ మధ్య ఆఫీసులో ఎవరితోనైనా ఏవైనా విభేదాలు జరగడం కానీ ఏదైనా లావాదేవీల వ్యవహారంలో ఎవరైనా మేడం గారి మీద కక్ష కట్టుంటారని మా అనుమానం సార్. మేడం గారు నేను ఈ విషయం గురించి బాగా ఆలోచిస్తున్నాం. రిమైండ్ చేసుకుని మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నిందితుడు వెనక ఎంతటి పెద్ద మనుషులున్నా మీరు భయపడద్దు. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాలి. షూర్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. పాల్గొన్, అర్పిత మీద అంత పగ ఎవడుకుని ఉంటుంది? ఎందుకంత దారుణం చేసుంటాడు? మామయ్య గారు, అర్పిత సిస్టర్ పెద్ద ఆఫీసర్, ఎన్నో విషయాలు డీల్ చేస్తుంటారు. పైగా సిస్టర్ సిన్సియర్. ఎవడో వాడి పని కావట్లేదని కక్ష కట్టుంటాడు. వాడు ఎవడైనా సరే దొరికిన తర్వాత జీవితంలో ఇక ఎందుకు బతికున్నానని వాణ్ణి ఏడ్చేలా చేస్తాను. ఏమైంది డాక్టర్? ఐఎమ్ వెరీ సారీ పాల్గొన్ గారు, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. డాక్టర్, ఏంటి అలా అంటున్నారు? నా అర్పిత చూడలేకపోతే నేను తట్టుకోలేను. ప్లీజ్ డాక్టర్, నా అర్పితకు చూపొస్తుందని ఒక్క మాట చెప్పండి. ఒక డాక్టర్గా చూపు రాదని తెలిసి కూడా వస్తుందని ఎలా చెప్పమంటారు? ప్లీజ్ డాక్టర్, మీరు ఐ స్పెషలిస్ట్. మీరే అలా అంటే ఎలా? మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేస్తే చూపు ఎందుకు రాదు? ఐ స్పెషలిస్ట్ని కాబట్టే మీ వైఫ్కి చూపు రాదు అని చెప్తున్నాను. డాక్టర్, ఏంటి డాక్టర్ అలా అంటున్నారు? అర్పిత నార్మల్ వ్యక్తి కాదు, నా దేవత, నా ప్రాణం. తను ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి. అలాంటి ఆమెకు చూపు రాదంటున్నారండి సార్. సరిగా చెక్ చేయండి, ఆ రిపోర్ట్ సరిగా చూడండి. మీ ఎమోషన్స్ని అర్థం చేసుకోగలను పాల్గొన్ గారు. మీ వైఫ్ అంటే మీకు ఇష్టం, ప్రాణం ఉండొచ్చు. ఆమె కూడా మనిషేగా. ఎంత పెద్ద మనిషి అయినా, ఏ స్థాయి వ్యక్తి అయినా చూపు శాశ్వతంగా పోయినప్పుడు ఏం చేయగలం? నేను వాస్తవం చెప్పాను. ఈ విషయంలో నేను చేయగలిగింది ఏమీ లేదు.
ట్రై టు అండర్స్టాండ్ మీ. డాక్టర్, మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి. చెప్పండి. నా అర్పితకి ఎప్పటికీ చూపు రాదని ఎవ్వరికీ తెలియకూడదు. ముఖ్యంగా అర్పితకి ఈ విషయం అస్సలు తెలియకూడదు. ష్యూర్ సార్, ఈ విషయంలో నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. ఎవరు మాట్లాడరే?